తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. డాక్టర్ గాయత్రి దేవి సిటీ సెంట్రల్ మెడికల్ సెల్ కన్వీనర్ ని నేను. భారతీయ జనతా పార్టీ మనకి ఈ రోజు రావడం చాలా అవసరం. మనము ఎక్కడ చూసినా ఏది చేసినా వేరే గవర్నమెంట్ ని చూసినా అది ఒక వాళ్ళ మతానికి వాళ్ళ ఇంటికి వాళ్ళ కులానికి చెందింది అయిపోయింది. కానీ భారతీయ జనతా పార్టీలో ఉన్న మంచి విషయం ఏంటి అంటే ఇక్కడ మన వాళ్ళు అని ఏమీ ఉండదు. నేను పని చేయొచ్చు, మీరు పని చేయొచ్చు, వీళ్ళు పని చేయొచ్చు. మనకి మీరు ముర్ము గారిని చూస్తేనే మన ప్రెసిడెంట్ ఒక ఎస్టీ ఒక ట్రైబల్ మహిళని ప్రెసిడెంట్ చేశారు. అంతకుముందు కోవింద్ చేశారు. బీసీ వాళ్ళని ఉన్నారు. మన మోడీ గారే బీసీ వారు. సో మనకి దేశం అభివృద్ధి కావాలి అంటే భారతీయ జనతా పార్టీకే మనం ఓటు వేయాలి. కిషన్ రెడ్డి గెలిచే అవకాశం ఉందా? ఈసారి గెలిచే అవకాశం ఉందండి. ఇస్ బార్ 400 పార్ అన్న నినాదంతో మేము మొదలుపెట్టాము. డెఫినెట్గా గెలవాలి. మనుషుల్లో అంటే మన ఓటర్స్లో ఒక అవగాహన రావాలి. మనం ఎందుకు ఓడిపోతున్నాము అంటే మన ఓటర్స్ వచ్చి మనకి ఓటు వేయట్లేదు. ఓటు శాతం పెంచి నరేంద్ర మోదీ గారిని ఎన్నుకుంటే తప్పకుండా మనం గెలుస్తాం. అండ్ ఈసారి గెలుస్తాం. కిషన్ రెడ్డి సార్కి మోర్ దెన్ 1 lakh మెజారిటీ వస్తుందండి. చాలా మెజారిటీ వస్తుంది. ఎందుకంటే ఆయన చాలా పనులు చేశారు. కిషన్ రెడ్డి గారు చాలా చేశారు. ఆఖరికి మన గోల్కొండ లైటింగ్ నుంచి మన చిన్న బడుగు బడిగిన వర్గాలకి హెల్ప్ చేయడం ఏంటి, బోర్లు వేయడం ఏంటి, చిన్న చిన్న పనుల నుంచి పెద్ద పనుల వరకు కిషన్ రెడ్డి సార్ చేశారు. బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి మొత్తానికి? 400 పార్. ఇస్ బార్ 400 పార్ పూరా ఇండియా. కాంగ్రెస్ ఎన్ని సీట్లు వస్తాయి ఇక్కడ? కాంగ్రెస్ అండి, కాంగ్రెస్కి ఏమీ రాకూడదు కూడా. ఎందుకంటే కాంగ్రెస్ ఇన్ని సంవత్సరాలు 60 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ మనకి ఏమి చేసింది? వాళ్ళ ఇళ్ళు నింపుకోవడం తప్ప, వాళ్ళని చూసుకోవడం తప్ప కాంగ్రెస్ చేసింది లేదు. మీరు మన ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే ఎన్ని రోడ్లు పడ్డాయి, మనకి ఎన్ని కొత్త ఎయిర్పోర్ట్స్ వచ్చాయి, మెడికల్ ఫీల్డ్ ఎంత అభివృద్ధి అయింది, చిన్న అక్కా చెల్లెళ్ళకి గ్యాస్ సిలిండర్స్ దొరికాయి, ఘర్ ఘర్ పానీ దొరికింది, హర్ ఘర్ జల్ అని. అలాగే బోల్డ్ అని పథకాలు మోదీ గారు తీసుకొచ్చారు. నేను బీయింగ్ అండ్ డాక్టర్ జనౌషధి కేంద్రం ఎర్రగడ్డలో నేను ఓపెన్ చేశాను. ఇది మామూలుగా పేదవాళ్ళందరికీ జనౌషధి మందులు చాలా మంచిగా పనిచేస్తాయి. టీఆర్ఎస్ కంప్లీట్లీ వైప్డ్. టీఆర్ఎస్ రాకూడదు. అది కుటుంబ పాలన. మేము తెలంగాణ వాళ్ళమే, కానీ తెలంగాణ వాళ్ళది అనుకొని చేసేవాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు. తెలంగాణ అసలు టీఆర్ఎస్ రాకూడదండి, రావద్దు.